ఈ మంగళగిరికి సంబంధించి ఎలక్షన్ల వాతావరణం ఏ విధంగా ఉందంటారు? ఎవరి వైపు గాలి వీస్తుంది అనుకుంటున్నారు మీరు? ఎక్కువ శాతం అయితే టీడీపీ వైపే ఉంది. కాకపోతే ఇది వైసీపీ లేదు ఇప్పుడు. ఈ మంగళగిరి ఇటు సైడ్ అంతా ఏం లేదు. కడప వైపు ఉండే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి అటు వైసీపీ పార్టీ వాళ్ళకి. ఇంకంతే. వైసీపీ వాళ్ళది మైనస్ ఎక్కడ ఉందంటారు ఈ మంగళగిరికి సంబంధించి? మంగళగిరి అంటే డెవలపింగ్ ఏంటా ఏం లేదు ఇటు సైడ్. అసలు ఈ 5 yearsలో రాష్ట్రం మొత్తం మీదగా డెవలపింగ్ అనేది ఏమి లేదు. కాలేజెస్ కానీ న్యూ కాలేజెస్ అనేవి అప్రూవల్స్ ఏమి ఇవ్వకుండా అటానమస్ కాలేజీలు కానీ చాలామంది పెట్టారు. అవన్నీ కూడా అప్రూవల్స్ ఇవ్వకోకుండా ఉంచేశారు. ఫీజెస్ కూడా చాలా హై ఫీజెస్ పెట్టేశారు వైసీపీ పార్టీ వాళ్ళు. వైసీపీ పార్టీకి ఇవన్నీ మైనస్ అంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇవన్నీ తగ్గుతాయంటారా? వాళ్ళు కూడా చేస్తారని ఏముంది, చూడాలి కదా. అంతేనా? యువత ఎవరి వైపు ఉంది ఇక్కడ? యూత్ అంతా పవన్ కళ్యాణ్ వైపు. పవన్ కళ్యాణ్ వాళ్ళకేనా? మంగళగిరికి సంబంధించి ఏ పార్టీ గెలవబోతుంది అసలు? నారా లోకేష్ బాబు గెలవబోతున్నాడు. నారా లోకేష్ బాబేనా? కన్ఫామ్. మరి వైసీపీ పోయినసారి మేము ఓడిచాం కదా, మళ్ళీ ఈసారి కూడా ఎక్కువ మెజార్టీతో గెలుస్తామంటున్నారు. ఒకసారి చూశారు, 2 సార్లు చూశారు. వాళ్ళ మామగారు మాజీ మినిస్టర్, ఆమె చేసిన కాంట్రీ కమలా గారు చేశారు. మళ్ళీ ఏమి చేశారు? ఎవరికి అవకాశం ఇవ్వద్దా? మన నియోజకవర్గం డెవలప్ అవ్వద్దా? ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు మన 2 సార్లు ఓడిపోయి ఉన్నాడు. 3వసారి ఆయన పట్టం కట్టాలని ప్రజలు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు. ఇది మాత్రం కన్ఫామ్, రాసి పెట్టుకోండి. వ్యతిరేకత బాగా వచ్చింది. అదండి. మరి సిపిఐ పరిస్థితి ఏంటంటారు ఇక్కడ? సిపిఐ పరిస్థితి ఏం లేదు. వాళ్ళు అటుగా ఇటుగా జీవిస్తున్నారు. బతకడం కోసం వాళ్ళు నిలబడి వాళ్ళు ఏదో ఓట్లు చేల్చడం కోసమై వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు సార్, అంతే. అది మరి సీఎం సీట్ ఎవరికి దక్కితే బాగుంటుంది అనుకుంటున్నారు? సీఎం సీటు నారా చంద్రబాబు నాయుడు తప్ప ఎవరికి దక్కే అవకాశం లేదు. ఆయనే తప్ప ఇది పవన్ కళ్యాణ్కి దానికి తగిన ఇది ఆయనకి చేస్తారు న్యాయం. అదండి. మరి జగన్మోహన్ రెడ్డి 175 కొడతామంటారు. 175లో మొత్తం కలిపి 13 నుంచి 20 లోపు నుంచి 13 నుంచి లెక్కేసుకున్నాను. ఆయనకి మాత్రం అది పక్క, అంతే. అది ఈసారి అయితే నారా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కడుతున్నారు. ప్రజలు ఎప్పుడు ఎదురు చూస్తున్నారు సార్. అది ఉద్యోగాలు లేక నానా తిప్పల పడి అందరూ కూడా పనులు లేక టాపీ పనులు కానివ్వండి, బేల్దారు పనులు కానివ్వండి, ఉసిక కానివ్వండి, మద్యం కానివ్వండి, ఏదైనా సరే ఆవురు మంట ఎదురు చూస్తున్నారండి. ఎప్పుడో ఎలక్షన్ అని చెప్పేసి ఎదురు చూస్తున్నారండి. రేపు ప్రజలు పట్టం కట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు గారికి. అదండి పక్కా సార్. అంటే ఈ వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి అనేది శూన్యం సార్. అమ్మ ఒడి వేస్తే సరిపోదండి. 60 ఏళ్ళ వాళ్ళకి 18,000 వేస్తే సరిపోదండి. రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి, వీటికి ఉద్యోగాలు కావాలి, సంక్షేమ పథకాలు కావాలి. ఇచ్చారు 1-2 కాదనలా. అవి ఇచ్చినంత మాత్రం సోమరపాలు చేసి కూర్చోబెడితే ఇంట్లో జరగదండి. రాష్ట్రం బాగుంటే మన పిల్లలు బాగుంటారు, మన పిల్లలు బాగుంటే అన్ని విధాలుగా బాగుంటుందండి. రాష్ట్రం అభివృద్ధి అనేది చెందాలి. అది దానికి ఒక నాయకుడేనండి చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరి వల్ల కూడా కాదు, అంతే. మరి లోకేష్ గారు ఇక్కడ గెలిస్తే ఎంత మెజారిటీతో గెలవచ్చు? గెలవచ్చండి. 30 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ లోపల నా ఎస్టిమేషన్ నేను అనుకుంటున్నాను. నేను చేసిన సర్వే ప్రకారం, నేను తిరుగుతున్న జనరేషన్ ప్రకారం నేను అనుకుంటుంది అదండి. మీరు కూడా జర్నలిస్టేనా? కాదు, నేను సర్వే నేను తిరుగుతున్నాను, అంతే. వైసీపీ కూడా ఇక్కడ బలమైన పోటీ ఇస్తా అంటుంది. వైసీపీ అంటే ఇక్కడ ఓడిపోయేలాగా ఉంది. మంగళగిరి ఒకటే లోకేష్ వచ్చేలాగా ఉన్నాడు. మంగళగిరిలో లోకేష్ వచ్చేలాగా ఉన్నాడు. మరి వైసీపీ వాళ్ళు మేము పోయినసారి ఓడించినాం, మేము ఈసారి కూడా బలంగా ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలుస్తామంటున్నారు. లేదు, ఒక మంగళగిరి తేడా వచ్చేలాగా ఉంది. సీఎం మాత్రం జగనే. 100%. సీఎం జగన్ వస్తే బాగుంది అంటున్నారు కదా. ఆయన చేసిన పనుల్లో ఏది నచ్చి మీరు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు? ఏది నచ్చిందంటే పథకాలు ఇప్పుడు చెప్పినవన్నీ చేశాడు కదా. 18,000 అసలు చెప్పరా, మేనిఫెస్టోలో లేదు. అది ఇచ్చాడు. అమ్మఒడి ఒకటి అది కొత్తగా ఇచ్చినాయే కదా. మరి పింఛన్లు ఇస్తున్నారు బాగానే. 3,000 ఇచ్చేసారు పింఛను. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 500 పెంచుతానంటున్నారు. చెప్పినవన్నీ చేశారు కాబట్టి అందుకే ఆయనే కావాలనుకుంటున్నాం. ఒకవేళ లోకేష్ గారు ఇక్కడ గెలిస్తే ఎంత మెజారిటీ కొట్టవచ్చు అనుకుంటున్నారు? వేలల్లోనే వస్తుంది కానీ పెద్ద తేడా రాదు. లోకేష్, ఇంకెవరు ఉన్నారు? లోకేష్ గారేనా? మరి వైసీపీ కూడా పోయినసారి మేము లోకేష్ ఓడించినాం, ఇంకా ఈసారి ఎక్కువ మెజారిటీతో గెలుస్తామంటున్నారు కదా. అదంతా తెలియని మైకోలో వేసారు. ఒకసారి అన్నారు, ఒకసారి చూశారు, నిండా ముంచేశారు. ఇంకేముంది? ఒకవేళ లోకేష్ గారు గెలిస్తే ఎంత మెజారిటీ రావచ్చు ఇక్కడ? మెజారిటీ మనకు ఐడియా లేదు. గెలుపు మాత్రం ఖాయం. మరి సీఎం సీట్లో ఎవరిని చూడాలనుకుంటున్నారు మీరు? బాబునే. బాబు గారినేనా? మరి రాజధాని కట్టొద్దా? మరి రాజధాని కట్టాలంటే బాబే. మరి ఇంకెవరు ఉన్నారు? 3 ముక్కలు ఆడారు.
మళ్ళీ ఈసారి 6 ముక్కలు అంటారు. అంతే మరి. బాబు గారు వస్తే 100% జరుగుతుంది. ఈసారి జగన్ వస్తే మేము కూడా దుబాయ్ వెళ్ళి ఆడ పనులు చేసుకుని బతకాలి. ఆడ బతకలేక విదేశాలు మేము కూడా వెళ్ళిపోవాల్సిందే. సార్ ఇక్కడ ఏ పార్టీ గెలవబోతుంది అంటారు? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు డెవలప్మెంట్ చూసుకుంటే మనం పోయినసారి కానీ ఇప్పుడు కానీ తేడా కనబడుతుంది. పోయినసారి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం చీలిపోయిన తర్వాత మనకి ఎంతో ఔదార్యంగా రాజధాని నిర్మించారు. స్వచ్ఛందంగా 29 గ్రామాలు 33,000 ఎకరం పొలం మామూలు విషయం కాదు. అంత పొలం రైతుల నుంచి ఒక చంద్రబాబు నాయుడు అడంగానే ఇవ్వటం చాలా గొప్పతనం. పొలంలో ఉన్నటువంటి ఔదార్యం కూడా చాలా గొప్పది. రైతులు వర్షంలో తడిసి పొలం పండించి ఆ చేను ఇంటికి వచ్చే టయానికి ఎన్నో వరదలు వస్తున్నాయి. మధ్యలో బాధపడుతున్నారు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. మరి అంత ఇబ్బందుల్లో కూడా వాళ్ళు జాగ్రత్తగా పంటను పండించుకుంటూ ఉన్నటువంటి ఊళ్ళోనే ఉంటూ మరి అట్లాగా చాలామంది కూడా కష్టపడుతూ ముందుకెళ్తున్నారు రైతులు. మరి వాళ్ళు లేకపోతే మనం లేవు. కింద బియ్యం లేకపోతే వాళ్ళ పోయిన టయానికి తినకపోతే ఎంత నరకం వచ్చో మనకు తెలుసు ఆ బాధ ఏంటో. అట్లాగే మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన ఒకటి ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ ఏ గవర్నమెంట్ అయితే డెవలప్ అవుతుందో ఒకసారి ఆలోచించాలి. ఏ ప్రభుత్వం ఉంటే బాగుంటుందో ఒకసారి ఆలోచించాలని కోరుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు రాష్ట్రం మనకి చీలిపోయిన తర్వాత స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు బాగానే చేశారు. ఎందుకంటే ఇప్పుడు రాజధానికి పొలాలు ఇచ్చారు, వాళ్ళకి ఎంతో 1000 గజాలు అట్లా పొలాలకి సైట్లు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కొంతమంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, కొంతమంది చేయించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ కొంచెం గవర్నమెంట్ మారితే బాగుంటుందని ఆలోచిస్తున్నాను నేనైతే. అదే టీడీపీ వస్తుంది అని అనుకుంటున్నా సార్. ఇక్కడ టీడీపీ వస్తాను. మరి లాస్ట్ టైం అయితే మేము ఓడించాము, ఈసారి అత్యధిక మెజారిటీతో మేము గెలవబోతున్నాము అని అంటున్నారు వైసీపీ వాళ్ళు. అట్లాగే ఉండదు సార్. ఎక్కడంటే అందరూ జనానికి అందరూ తెలుసు వైసీపీ ఏం చేసిందో ఏంటో అని. గ్యారంటీ టీడీపీ వస్తుంది అని అనుకుంటున్నారు. టీడీపీ వస్తా అంటారా? పక్క. మరి సీఎం సీట్లో ఎవరిని చూడబోతున్నారు మీరు? చంద్రబాబు అనుకుంటున్నాను సార్. ఆయన వస్తే బాగుంటుందా? ఆయన వస్తే మళ్ళీ అభివృద్ధి అయితేనే టీడీపీకి సంబంధించి వైసీపీ గెలవబోతుందా, టీడీపీ గెలవబోతుందా? టీడీపీ గెలిచి టీడీపీ గెలవబోతుందా? మరి వైఎస్ఆర్ వాళ్ళు పోయినసారి మేము ఓడించాము. చూపిస్తాను ఇంత వారం చూపించాడు. ఆయన ఏం చేసింది ఏం లేదు. ఈసారి పక్కా గెలుతాడు. అంటే వైసీపీ నుండి ఎలాంటి సంక్షేమ పథకాలు మీకు అందలేదా? నాకేముంది ఒకటి కూడా. ఆ అబ్బాయికి నా కొడుక్కి యాక్సిడెంట్ అయింది. ఎన్నుకోసా ఇరిగిపోయింది. మా ఇంటికి వచ్చి అన్నం కోట్ల కాడ అన్నిటికీ ఫోటోలు తీసుకొని సాయం చేస్తానని ₹1 బిల్ల కూడా ఇలా అలా ఆయనకి మా కోళ్ళ నేను పండ్ల వ్యాపారం చేస్తా. మనకు చేసిన అభివృద్ధి ఏం లేదు. ఆ ఎలక్షన్ అన్నలు మా వాడిని ఆడుకున్నాడు, అవిటోడినని ఆ సహాయం చేస్తున్నామని మాకు ఇచ్చింది ఏమి లేదు. అయ్యో ఆయన ఇచ్చాడు, బొళ్ళు ఇచ్చాడు, ₹50,000 ఇచ్చాడు మాకు. ఎవరు? లోకేష్ గారా? 50,000 ఇచ్చాడు మా పిల్లోడికి యాక్సిడెంట్ అయితే. అది అక్కడ ఆటోలో ఉన్నాడు, ఆడ మామిడికాయలు అమ్ముతారు. బండి ఇచ్చాడు బతకమని. ఆయన మాత్రం మాకేం సాయం అందలా. ఇల్లు ఇచ్చారు, ఇళ్ళ పట్టాలు ఇచ్చారు నీరుకొండలో. అక్కడ చెరువు తీసుకెళ్ళి చూపించాడు. వాళ్ళేమో రైతులు కోర్టులో కేసు వేసారు. అది లేదు, ఇళ్ళ స్థలాలు లేవు, ఏమీ లేవు. ఇక అంతా ఇంకా మరి ఎట్టేయాలి ఓటు. మరి వైసీపీ పరిస్థితి ఏంటంటారు ఇక్కడ? ఇంకా లేదు, ఇక ఇక్కడైతే లేదు. వైసీపీ ఇంకా ఉండదా? లేదు, కాంగ్రెస్ మూలం పడిపోయినట్టు పడిపోయారు టోటల్గా. మంగళగిరికి సంబంధించి ఎవరు గెలవబోతున్నారు సార్? లోకేష్ గారేనా? మరి వైసీపీ పోయినసారి మేమైతే లోకేష్ని ఓడించినాము, ఈసారి ఇంకా అత్యధిక మెజారిటీతో మేము గెలుస్తామని చెప్పేసి అంటున్నారు. మీ స్పందన ఏంది దానిపైన? పోయినసారి జగన్ గారు బాగా చేస్తారని వేశాంగా, ఇతనికి కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలిగా. లోకేష్ గారు కూడా ఇవ్వాలి కదా. పోయినసారి ఓడిచ్చారు, ఇతను ఏం చేస్తాడో చూడాలి కదా. ఒకసారి చూసి అప్పుడు మళ్ళీ మార్చుకోవటం. మరి వైసీపీ ఎట్లుందంటారు ఇక్కడ వాతావరణం? లావణ్య గారు ఎవరో తెలియదండి. లావణ్య గారు కొత్తగా అనౌన్స్మెంట్ చేశారు కదా, ఎవరు పెద్దగా ఎవరికి తెలియదు. ఈ మధ్య అనౌన్స్మెంట్ చేసిన కాడి నుంచి తిరుగుతూ ఉంది. వాళ్ళు కష్టపడుతున్నారు, వీళ్ళు కష్టపడుతున్నారు, దైవ నిర్ణయం. మరి ఈ మంగళగిరికి సంబంధించి ఓటర్లంతా ఎవరి వైపు ఉండబోతున్నారు? మ్యాక్సిమం టీడీపీనా అండి? వైసీపీనా టీడీపీనా? పక్కా టీడీపీ. పక్కా టీడీపీనా? ఫిక్స్ అయిపోయాం మేము అందరం. జగన్ని గెలిపించుకున్నాం. ఒక్కసారి చూసాం ఆయన పాల్పన ఏమో ఉద్ధరించాడు. ఇప్పుడేమో అమ్మఒడి ఎక్కొట్టాడు.
అయిపోయింది, సర్వీస్ అయింది. ఈసారి ఇటు పక్క టీడీపీ రావాలి, మా రోడ్లు పడాలి, మా కాలనీ బాగుపడాలి, కరెంట్ స్తంభాలు పడాలి. మేము కోరుకుంటున్నది ఇదే. పక్క వైసీపీ వాళ్ళు ఈసారి మేము ఓడిస్తామని అంటున్నారు, గతంలో వాళ్ళు ఎంతమంది అయినా రండి, ఈ జనాభా మాత్రం టీడీపీకే ఉంది ఈసారి గెలుపు మొత్తం పక్కా. మరి సీఎం సీట్లో ఎవరుంటే అభివృద్ధి జరుగుతుంది అంటారు మేడం? అది మాత్రం ముందు ఈయన గెలవడమే మాకు కావాలి, ఆ తర్వాత నిర్ణయించేది ఆ పైవాడు. అంతే అంటారా? పక్కా. ఓకే. వైసీపీనా టీడీపీనా ఇక్కడ? ఇప్పుడు మీ అందాజు మాత్రం చెప్పండి. మీ అందాజు వీళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా, టీడీపీ కానీ వైసీపీ కానీ? జనసేన కలవడం వల్ల గెలిపోయే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ అంటే ఓవరాల్గా. జనసేన మద్దతు తరపున టీడీపీ గెలుస్తుంది అంటున్నారా? అవును. మరి వైసీపీ పరిస్థితి ఏంటంటారు సార్? వైసీపీ పరిస్థితి అంటే ఇప్పుడు గెలుస్తుందంటే మనం ఇంకా దానికి పాజిటివ్ చెప్పినప్పుడు నెగిటివేగా. అవును అవును, అంతే కదా. ఓవరాల్గా ఎప్పుడైతే జనసేన కలిసిందో ఆటోమేటిక్గా కూటమికి ఏంటంటే బలము 100% కలిసింది. అదే వితౌట్ జనసేన దేర్ ఈజ్ నో పాసిబిలిటీ గెయిన్ ద టీడీపీ ఆర్ ఎనీ పార్టీ. టోటల్లీ డిపెండ్ ఆన్ జనసేన. జనసేన ఒకవేళ పొత్తు లేకపోతే టీడీపీ ఇక్కడ గెలవలేదంటారా? అంత అవకాశం ఉండకపోవచ్చు, అదే చెప్తుంది. వితౌట్ జనసేన దేర్ ఈజ్ నో పాసిబిలిటీ గెయిన్ ద ఎనీ పార్టీ ఇన్ ఏపీ స్టేట్. Especially Pawan Kalyan craze, at the same time he is a sincere person and a moral ethics person in the state, not only state, in India level also. That is. మరి వైసీపీ కూడా మేము టఫ్గా ఇస్తున్నాం, పోయినసారి ఓడిస్తున్నాం, ఈసారి కూడా అంతకు రెట్టింపు స్కోర్తో కొట్టేస్తాం. Here any person, educated person to need or to wants to developments, employment to need, at the same time development also to need. Okay, na, not it's a social welfare schemes also to need, but it is a parallel to or mutual understanding each to one to another, each and everyone. They can wants to development, at the same time employment. They can wants to industries. Any state people to need to wants to that main criteria. జగన్ గారు ఏది కానీ డెవలప్మెంట్ కానీ ఇట్లాంటివి ఏది జాబులు కానీ ఏది లేదంటారా? Job not only it's now opinion. Every person they can opinion depend on employment. Youth almost to need to wants to employment. ఇక్కడ మంగళగిరికి సంబంధించి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లోన వైసీపీ గెలవబోతుందా, టీడీపీ గెలవబోతుందండి? అంటే ఎక్కువగా అందరూ రాజధాని లేదు అంటున్నారు. ఎక్కువగా మరి టీడీపీ కూటమికే ఎక్కువగా ఉన్నట్టుందండి. మరి జనాలు అనుకుంటున్నారు, మరి జనాలు అందరూ. మరి వైసీపీ పరిస్థితి ఏంటంటారు? గతంలో నుంచి కూడా ఎటువంటి అభివృద్ధి కానీ ఇట్లాంటివి చేయలేదంటారు? ఏమో ఇక్కడ మరి ఆర్కే గారు కొద్ది గొప్ప చేశాడు. అంటే ఈ కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు, చెత్త పన్ను అన్నీ బాగా ఎస్టాబ్లిషన్ బాగా పెరిగిపోయింది. ఐటీ రిటర్న్స్ వేసే వాళ్ళకి ఏ పథకం వర్తించకపోవడం, ఏ పథకం వర్తించినప్పుడు వాళ్ళ దగ్గర ఎందుకు ట్యాక్సులు తీసుకోవడం నాకు అర్థం కావట్లేదు. చెత్త పన్ను ఎందుకు వాళ్ళకి? ఏ పథకం వర్తించినప్పుడు ఐటీ రిటర్న్స్ వేసే వాళ్ళకి వాళ్ళ దగ్గర ట్యాక్సులు ఎందుకు వసూలు చేస్తున్నారు? వసూలు చేసే వాళ్ళకి ఇవ్వండి. అందరి దగ్గర వసూలు చేయటం, 100 మంది దగ్గర వసూలు చేస్తుంటే గట్టిగా 15 మందికి 20 మందికి ఇస్తున్నారు. మరి ఇక్కడ సిపిఐ కూడా పోటీలో ఉందంటున్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటంటారు అసలు? ఏం లేదండి, నాకు తెలిసేది ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది ఎక్కువగా. ఇది కూడా మన రాజధాని ఏరియాలో కాబట్టి, రాజధాని ఇప్పుడు 10 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఏమీ లేదు. రాజధాని లేదు కాబట్టి మరి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు అంటున్నారు. స్కూళ్ళు అయితే నాకు తెలిసి ఒక జగన్ గవర్నమెంట్లో ఒక స్కూల్లో ఒకటే బాగుపడ్డట్టు నాకు కనబడుతున్నాయి. మిగతా ఇంకేమీ అభివృద్ధి అయితే నాకు తెలిసి ఇంకేం కనబడలేదు. ఒక్క స్కూళ్ళు మాత్రం బాగున్నాయి అనుకుంటున్నాను. ఒకవేళ లోకేష్ గారు గెలిస్తే ఎన్ని వేల ఓట్ల మెజార్టీతో గెలవచ్చు అనుకుంటున్నారు? ఏమో నాకైతే కరెక్ట్గా తెలియదండి. కంపల్సరీగా అయితే లోకేష్ గెలుస్తాడని అంటున్నారు. ఎలక్షన్ ఉంది, టీడీపీ మెజార్టీ ఉందండి. టీడీపీకే గాలి ఉంది. టీడీపీకే గాలి ఉంది. మరి వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏంటంటారు అసలు? వైసీపీ అంటే ఉన్నవాళ్ళు బాగా డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు టీడీపీలో ఉన్న వాళ్ళు మొత్తం డబ్బు బాగా ఖర్చు పెడుతున్నారు. దానివల్ల గాలి అటే ఉంది. టీడీపీకే టీడీపీ వస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. అది అంతా పైన వాడిది, మన వల్ల అవదు. ఎవరు అయితే అప్పుడే. మరి సీఎం సీట్లో ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? సీఎం అంటే ఆయన కూడా పర్వాలేదు, ఈయన కూడా పర్వాలేదు. ఇద్దరు ఎవరంటే బాగుంటుంది? ఇద్దరు అంటే మేము ఎందుకంటామో, ఆయన కూడా 5 సంవత్సరాలు చేశారు, ఈయన కూడా 10 సంవత్సరాలు చేశారు. దానివల్ల ఏంటంటే అది అంతా పైవాడిది.
డబ్బులు ఖర్చు పెడుతుంది, వీళ్ళు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఎవరు? టీడీపీ వాళ్ళు. టీడీపీ వాళ్ళు. దానివల్ల పక్కా గెలుస్తా అంటారు టీడీపీ ఇక్కడ? టీడీపీ వచ్చేసింది. ఇక్కడ ఎలక్షన్లో వాతావరణం ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడు ఎక్కువగా లోకేష్ అంటున్నారు కానీ చెప్పలేక ఓటింగ్ కార్డుకి వెళ్ళే ఎటువంటి మనం చెప్పలేం కదా. ఎలక్షన్ వాతావరణం అంటే నారా లోకేష్కే ఎక్కువ సపోర్ట్గా ఉంది. ఎక్కువ సపోర్ట్గా ఉందంట. మరి సీఎం సీట్లో ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ఉంటే బాగుంటుంది. అంతేనా? మరి మీరు నారావారు అంటున్నారు కదా, వాళ్ళు చేసిన ఏ పనిని బట్టి మీరు అంటే ఇవాళ పిల్లలకి ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? చదువుకున్న పిల్లలు అందరూ రోడ్డు మీద పడ్డారు. ఇవాళ ఎక్కడైనా కంపెనీ వచ్చినాయా? చంద్రబాబు నాయుడు అంటే ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని ఆశ, అంతే. మరి వైసీపీ వాళ్ళది ఎక్కడ మైనస్ అవుతుందంటారు? ఎక్కడ ఉందో, ఎక్కడ డెవలప్ అయింది? ఏమైనా చేశారా? ఎక్కడ డెవలప్ చేశారా? 3 రాజధానులు అన్నారు, ఏం చేశారు? రాజధాని లేదు, ఏమీ లేదు. ఎక్కడ డెవలప్మెంట్ అయింది? చంద్రబాబు నాయుడు మీద ఇది తెలంగాణ డెవలప్ చేశాడు కాబట్టి ఇప్పుడు ఆయన మీద ఆశ ఉంది, ఏదైనా డెవలప్ చేస్తాడని, అంతే. ఓకే సార్.